హే గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎట్టున్నారు? ఎట్లుండ్రు? మంచిగుండ్రా? ఏమన్నా బాగున్నావా? స్లాంగ్స్ వేరే కానీ భాష ఒక్కటే. కొన్ని కాంట్రవర్సీస్ స్టార్ట్ అయినప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తాయి, కానీ ఆ కాంట్రవర్సీస్ వెళ్ళే డైరెక్షన్ మన ఎమోషన్స్ని ట్రిగర్ చేస్తాయి. అలాంటి ఒక కాంట్రవర్సీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ప్రజలకి మధ్యలో జరుగుతుంది. ఇడుపు కాగితం అనే తెలుగు మూవీ పోస్టర్ రిలీజ్తో ఈ కాంట్రవర్సీ మొదలైంది. హీరో ప్రియదర్శి నటించిన ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది, బట్ ఫర్ రాంగ్ రీజన్స్. దాని గురించి ఈరోజు వీడియోలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకరినొకరు తిట్టుకోకుండా రెస్పెక్ట్ఫుల్గా కాన్వర్జేషన్ చేద్దాం. జూన్ 25, 2026 ఇడుపు కాగితం అనే మూవీ పోస్టర్ని లాంచ్ చేశారు. ఇది నార్మల్ లాంచ్ కాదు, చాలా గ్రాండ్గా ఒక ఈవెంట్ పెట్టి ఆ ఈవెంట్లో టైటిల్ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో లీడ్ రోల్స్ని ప్రియదర్శి ఇంకా తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగదుర్గ చేస్తున్నారు అనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి వంశీరెడ్డి దొండపాటి అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి బన్నీవాస్. ఈ సినిమా స్టోరీ పక్కా తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇడుపు కాగితం అనే టైటిల్ ఏదైతే ఉందో అది అథెంటిక్ రా తెలంగాణ డైలెక్ట్ నుంచి తీసుకుంది. సింపుల్ గా చెప్పాలంటే లోకల్ తెలంగాణ రీజన్స్ లో యూజ్ చేసే వర్డ్ ఇది. ఇడుపు కాగితం అంటే లిటరల్ మీనింగ్ డివోర్స్ పేపర్. ఇది ఒక ట్రెడిషనల్ అగ్రిమెంట్ లాంటిది అనమాట. కోర్ట్స్ ఇంకా లాయర్స్ సీన్ లోకి రాకముందు తెలంగాణ సైడ్ విలేజెస్ లో మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా విడిపోవాలి అనుకున్నప్పుడు ఆ విలేజెస్ లో పెద్దవాళ్ళ ముందుకు వెళ్ళి రాసుకునే అగ్రిమెంటే ఈ ఇడుపు కాగితం. ఇన్ఫాక్ట్ ఈ కాంట్రవర్సీ అయ్యేదాకా ఈ పదం ఉంది అని కూడా నాకు తెలియదు, బట్ అది నా మిస్టేక్, లాంగ్వేజ్ మిస్టేక్ కాదు. కానీ దీనివల్ల ఒక కొత్త పదం, దాని మీనింగ్ తెలుసుకున్నా. తెలియని వాటిని తెలుసుకోవాలి కానీ కాంట్రవర్సీ చేయకూడదు. సో ఇదేదో సినిమా కోసం పుట్టించిన వర్డ్ కాదు, ఇది ఒక రియల్ వర్డ్. ఈ వర్డ్ వెనక రియల్ లైఫ్స్ ఉన్నాయి, రియల్ హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి, రియల్ హిస్టరీ ఉంది. అండ్ ఆ రియల్ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఈ సినిమా ద్వారా జనాల ముందుకు తీసుకొని రావాలి అనుకుంటున్నారు. ఈ మూవీ దాంట్లో భాగంగా మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ మూవీ పోస్టర్ రిలీజ్ అయిందో ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్స్ ఈ మూవీ పోస్టర్ మీద కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇవి నార్మల్ కామెంట్స్ కాదు, వీటిల్లో కొన్ని టైటిల్ అర్థం కాక చేసిన జెన్యూన్ కన్ఫ్యూజన్ తో కూడిన కామెంట్స్ ఉంటే, ఇంకొన్ని అవుట్ రైట్ మాకరీ అంటే వెక్కిరించేలా ఉన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ సపోజిడ్లీ ఈ కామెంట్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొంతమంది. వీళ్ళు ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా, కనీసం సబ్ టైటిల్స్ అయినా వేస్తారా అంటూ కామెంట్స్ చేశారు. ఆ సబ్ టైటిల్స్ డబ్బింగ్ అనే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంటెక్స్ట్ లో అవి జస్ట్ నార్మల్ వర్డ్స్ కాదు. ఈ కామెంట్స్ చేసిన వాళ్ళు డైరెక్ట్ గా మీ తెలుగు వేరు, మా తెలుగు వేరు, మీ తెలుగుని అర్థం చేసుకోవాలంటే సబ్ టైటిల్స్ కావాలని తెలంగాణ వాళ్ళని మాక్ చేశారు. ఈ మాకరీ ఇప్పుడు కల్చరల్ వార్కి దారితీస్తుంది. ప్రజెంట్ అయితే 2 సైడ్స్ ఈ ఇష్యూలో మెచ్యూర్ గా బిహేవ్ చేయట్లేదు. అవుట్ రైట్ వార్కి దిగి ఒకరి కల్చర్ ని ఒకరు అవమానిస్తున్నారు. అండ్ 2 సైడ్స్ నుంచి కొన్ని మెయిన్ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. అవేంటో చెప్తాను చూడండి. కొంతమంది ఆంధ్ర సైడ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, తెలుగుకి ఒక క్లాసికల్ లిటరరీ స్టాండర్డ్ అనేది ఉంది. స్కూల్లో నేర్పించే తెలుగు నన్నయ్య ఇంకా తిక్కన లాంటి గ్రేట్ తెలుగు పోయిట్స్ వాడిన తెలుగుకి ఈ స్టాండర్డ్ ఫామే ఉంది. అండ్ ఈ స్టాండర్డ్ ఫామ్ అనేది ప్రైమరీగా కోస్టల్ ఆంధ్ర లిటరరీ ట్రెడిషన్ నుంచి వచ్చింది అని వీళ్ళు అంటున్నారు. సో ఏ తెలుగుకైతే 2008లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ లభించిందో ఆ తెలుగు పుట్టుకొని వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి అంట. అంతేకాదు వీళ్ళు చేసే ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, తెలంగాణ వాళ్ళు మాట్లాడే తెలుగు ఏదైతే ఉందో అది ఉర్దూతో మిక్స్ అయి ఉంటుందని, ఎన్నో సెంచరీస్ పాటు నిజాం రూల్ ఉండటం వల్ల ప్యూర్ తెలుగు అనేది తెలంగాణలో లేదు అని వీళ్ళు అంటున్నారు. అండ్ ఫైనల్ గా ఆంధ్ర వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఉర్దూతో మిక్స్ అయిన తెలుగులో ఉన్న ఫ్రేజ్ ని మెయిన్ స్ట్రీమ్ టైటిల్ గా ఎందుకు పెడుతున్నారు, లైక్ ఇడుపు కాగితం అని ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు తెలంగాణ వాళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్ చూద్దాం. అండ్ టు బి ఫ్రాంక్, హిస్టారికల్ గా చూసుకుంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ కి జస్టిస్ ఉంది. వీళ్ళ ఆర్గ్యుమెంట్ సింపుల్, తెలంగాణ తెలుగు ఈజ్ నాట్ మిక్స్డ్ అండ్ వీళ్ళ తెలుగు ఇంప్యూర్ కాదు. ఎస్, తెలంగాణ తెలుగు మీద ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. ఇన్ఫాక్ట్ ఆంధ్ర తెలుగు మీద కూడా ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అసలైన తెలుగు అంటారు కదా, బట్ అసలీ అనేది ఉర్దూ. సిసలు అంటారు కదా, సిసల్ అంటే ఉర్దూ. నిఖారస్ అయిన తెలుగు అంటారు కదా, నిఖారస్ అంటే ఉర్దూ. తాలూకా, దరఖాస్తు, చెప్పల్, దర్వాజా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉర్దూ పదాలు తెలుగు అనుకొని మనం రోజు యూజ్ చేస్తున్నాం. కానీ అలా అని చెప్పి వీళ్ళ తెలుగు వీక్ లేదా ఇంప్యూర్ అయిపోదు. వీళ్ళ మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, డెకేడ్స్ పాటు స్కూల్స్, మీడియా ఇంకా మూవీస్ లో వీళ్ళ భాష అనేది సైడ్ లైన్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ తెలుగుని విక్రించ
తగ్గించడం, తక్కువ చేసి మాట్లాడటం చాలా సార్లు జరిగింది. అండ్ ఇప్పుడు వాళ్ళకి సపరేట్ స్టేట్ లభించిన తర్వాత కూడా తమ లాంగ్వేజ్ డైలెక్ట్ ని ఆంధ్ర వాళ్ళు అవమానించడం కరెక్ట్ కాదు. అండ్ వాళ్ళ ట్రెడిషన్ కి తగ్గట్టు టైటిల్స్ పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు. సీనియర్ యాక్టర్ నరేష్ గారు ఈ కాంట్రవర్సీ మీద రియాక్ట్ అయ్యారు. మన కరుపు సినిమా చూడలేదా? కరుపు అర్థం చాలా మందికి తెలుసా? మరి ఎందుకు ఇవాళ ఎంత పెద్ద హిట్ చేసాం మనం తెలుగు వాళ్ళం? మరి అదే విధంగా కాంతారా రిలీజ్ అయింది, దాన్ని ఎందుకు అంత పెద్ద హిట్ చేశాం? సినిమానేనండి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. దయచేసి సినిమాని భాషని కలపొద్దండి. నిజమే కదా, తమిళ్ మలయాళం సినిమాలని ఎగబడి చూసే మనం ఎందుకని మన తెలుగు సినిమా టైటిల్ ని, తెలుగు సినిమా భాషని అవమానించాలి? వేరే లాంగ్వేజ్ సినిమాలు పేరు కూడా మార్చకుండా రిలీజ్ చేస్తుంటే మనకి పెద్ద ప్రాబ్లం లేదు కదా. ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒకలాగా ఉండరు. సో తెలుగులో డిఫరెంట్ టైప్స్ ఉంటే తప్పేంటి? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనందరం తెలుగు వాళ్ళమే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫారెన్ కి వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరైనా తెలుగు మాట్లాడినట్టు వినిపిస్తే వెళ్ళి తెలుగు వాళ్ళ అని అడుగుతారు, కానీ మీరు తెలంగాణ వాళ్ళ లేకపోతే ఆంధ్ర వాళ్ళ అని అడుగుతారు చెప్పండి. నౌ దిస్ ఈజ్ వేర్ థింగ్స్ గాట్ అగ్లీ. ఈ వార్ సోషల్ మీడియాకి పరిమితం అవ్వలేదు, పాలిటిక్స్ దాకా వెళ్ళింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు కదా, ఆమె ఈ కాంట్రవర్సీ విషయంలో రియాక్ట్ అయ్యారు. కవిత గారు తెలంగాణ లింగ్విస్టిక్ ఐడెంటిటీని డిఫెండ్ చేశారు, తెలంగాణ భాషకు ఉన్న గొప్పతనాన్ని అడ్రస్ చేశారు, విచ్ ఇస్ రైట్. ఎవరో ఒక లీడర్ రియాక్ట్ అవ్వాలి. అండ్ తెలంగాణ ప్రైడ్ కి కవిత గారి ఫ్యామిలీ ఒక వాయిస్ గా ఉంటూ వచ్చింది కాబట్టి ఆమె దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది ఎక్స్పెక్టెడ్. కానీ కవిత గారు అనవసరంగా ఈ ఇష్యూలోకి పవన్ కళ్యాణ్ గారిని లాగారు. ఇడుపు కాగితం మీనింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కవిత గారు ఏమన్నారు ఒకసారి వినండి. నిన్నగాక మొన్న ఒక సినిమా వచ్చింది, సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టింది. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. అవసరమా? అసలే తెలంగాణ ఆంధ్ర అని కొంతమంది కొట్టుకుంటున్నారు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని లాగటం అవసరమా? పవన్ కళ్యాణ్ గారికి ఈ కాంట్రవర్సీకి ఎటువంటి సంబంధం లేదు. ఆఫ్ కోర్స్ ఆయన రీసెంట్ గా తెలంగాణ విషయంలో వేలు పెట్టారు, ఓకే. కానీ ఇలా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని కాంట్రవర్సీలోకి ఆయన లాగటం కరెక్ట్ కాదు. తెలంగాణ కల్చర్ కి స్ట్రెంగ్త్ ఇవ్వాలి అని కవిత గారు రెస్పాండ్ అయ్యారు. కానీ ఇలా అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని లాగటం వల్ల ఆమె స్ట్రెంగ్త్ ఇవ్వాల్సింది పోయి వీక్ చేశారు, అంతే కదా. ఇప్పుడు ఈ ఫైట్ లోకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా దిగుతారు. ఎంత గొడవ కాస్త ఎంత ఇది, తర్వాత ఎంత ఇది అయిపోతా ఉండేది. తెలంగాణ డైలెక్ట్ ని కొంతమంది ఆంధ్ర వాళ్ళు అవమానించడం రాంగే ఒప్పుకుంటా, కొంతమంది మాత్రమే మొత్తం ఆంధ్ర అని మెన్షన్ చేయొద్దు దయచేసి. కానీ కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని మాక్ చేయటం రాంగే. టూ రాంగ్స్ డజంట్ మేక్ ఇట్ రైట్. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉండేది, అనిపించడం కాదు బాధేస్తుంది, ఏంటి మన వాళ్ళు ఇంత ఖాళీగా ఉన్నారా ఏంటని. అసలు స్టార్ట్ అయింది సినిమా టైటిల్ దగ్గర, అది లాంగ్వేజెస్ కంటుకుంది, ఆ తర్వాత కల్చర్స్ కి మళ్ళీ యూటర్న్ తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఎవరి సినిమాలు గొప్ప? తెలుగు సినిమాల్లో ఓన్లీ ఆంధ్ర కల్చర్ అండ్ ఆంధ్ర నరేటివ్ ఉంటుంది, ఆంధ్ర స్టార్స్ గొప్పనా లేకపోతే తెలంగాణ స్టార్స్ గొప్పనా? ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని డికేడ్స్ పాటు తెలుగు మూవీస్ లో ఎక్కువ ఆంధ్ర కల్చర్ చూపించడం జరిగింది, అలా అని తెలంగాణ కల్చర్ ని చూపించలేదు అని కాదు, చూపించారు, బట్ ఆంధ్ర కల్చర్ అంత ఎక్కువగా చూపించలేదు. సో రీసెంట్ ఇయర్స్ లో ఫిల్మ్ మేకర్స్ తెలంగాణ కల్చర్ ని స్క్రీన్ మీదకి తీసుకుని వస్తున్నారు, దాంట్లో తప్పేం లేదు. ఏ బ్యాక్ డ్రాప్ లో తీస్తే ఏంటి, అన్ని తెలుగు సినిమాలే కదా. ది డీప్ రూట్స్, అసలు ఆంధ్ర తెలుగు తెలంగాణ తెలుగు ఎందుకు అంత డిఫరెంట్ గా ఉంటాయో తెలుసుకోవాలంటే మనం కొన్ని సెంచరీస్ వెనక్కెళ్ళాలి. మన తెలుగు లాంగ్వేజ్ ఈ వరల్డ్ లోని వన్ ఆఫ్ ది మోస్ట్ సైంటిఫికల్లీ డాక్యుమెంటెడ్ ద్రవిడియన్ లాంగ్వేజ్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంగ్వేజెస్ ప్రకారం దాదాపు 5000 ఇయర్స్ బ్యాక్ ద్రవిడియన్ లాంగ్వేజ్ డివైడ్ అవటం స్టార్ట్ అయింది. అరౌండ్ 10th century BCE టైం కి తెలుగు ఒక ఇండిపెండెంట్ లాంగ్వేజ్ గా ఫామ్ అయింది. ఓల్డెస్ట్ రిటర్న్ తెలుగు ఇన్స్క్రిప్షన్ అంటే పురాతన తెలుగు లిఖిత శాసనం అనేది అరౌండ్ 575 CE లో కర్నూలు డిస్ట్రిక్ట్ లో దొరికింది. ఆ కర్నూలు జాగ్రఫికల్ గా ఇటు ఆంధ్రాకి అటు తెలంగాణకి బార్డర్ లాంటిది. అంటే బై బర్త్ తెలుగు అనేది ఏ ఒక్క ప్రాంతానికి చెందిన సొంత ఆస్తి కాదు, అది మనందరికీ సంబంధించింది. వందల సంవత్సరాలు గడిచే కొద్దీ ఆంధ్ర కోస్టల్ బెల్ట్ కి సాంస్క్రిట్ స్కాలర్స్, పెద్ద పెద్ద టెంపుల్స్, విజయనగర రాజులు అందించిన సాహిత్య సభలు సపోర్ట్ దొరికింది. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న లాంటి కవుల వల్ల ఇక్కడ సాంస్క్రిట్ వర్డ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక అఫీషియల్ స్టాండర్డ్ తెలుగు ఫామ్ అయింది. దాన్ని స్కూల్స్ లో సిలబస్ గా పెట్టారు. కానీ తెలంగాణలో కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. కాకతీయ డైనాసిటీ పీరియడ్ తర్వాత బహుమాని సుల్తాన్లు, ఆ తర్వాత ఈవెన్చువల్ గా 1724 నుంచి 1948 వరకు నిజాం రూల్ జరిగింది. వందల సంవత్సరాల నిజాం రూల్ వల్ల అక్కడ ప్రజల డైలీ లైఫ్ లాంగ్వేజ్ లోకి పర్షియన్, ఉర్దూ అండ్ హైబ్రిడ్ డాకినీ లాంగ్వేజ్ ఫ్లేవర్ యాడ్ అయింది. తెలంగాణ తెలుగులో ఉర్దూ వర్డ్స్ ఉన్నాయంటే అది లాంగ్వేజ్ తెలియకపోవటం వల్ల కాదు, తాము జీవించిన ఆ 700 సంవత్సరాల నిజాం హిస్టరీని ఆ లాంగ్వేజ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ రెండు
ప్రాంతాల లాంగ్వేజెస్ వెనక వందల సంవత్సరాల హిస్టరీ ఉంది. తెలంగాణలో ఉర్దూ వర్డ్స్ కలిసిన, ఆంధ్రాలో సాంస్క్రిట్ వర్డ్స్ కలిసిన అది తెలుగే. రెండు ఈక్వలే. అవి ఒకే మౌంటైన్ నుంచి పుట్టిన రెండు రివర్స్ లాంటివి. అది ఎవరో కావాలని మార్చలేదు, చరిత్ర మార్చింది. అసలు ఈ తెలుగు అనే పదం ఎలా వచ్చింది అనే దానికి 3 మేజర్ థియరీస్ ఉన్నాయి. అందులో అందరూ ఎక్కువగా చెప్పుకునేది త్రిలింగ దేశం థియరీ. అంటే 3 శివలింగాలు ఉన్న భూమి అని అర్థం. ఈ 3 టెంపుల్స్ లో ఒకటి కాళేశ్వరం, 2 శ్రీశైలం అండ్ 3 ద్రాక్షారామం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాళేశ్వరం టెంపుల్ తెలంగాణలో ఉంటే ద్రాక్షారామం ఆంధ్రాలో ఉంది, శ్రీశైలం మాత్రం తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఉంది. కానీ మోడర్న్ లాంగ్వేజ్ సైంటిస్టులు ఈ త్రిలింగ థియరీని పక్కన పెట్టేశారు. ఎందుకంటే 14th సెంచరీ పోయిట్ విద్యానందుడు ఈ త్రిలింగ స్టోరీని రాయడానికి 200 సంవత్సరాల ముందే మన ఇన్స్క్రిప్షన్స్ అండ్ లిటరేచర్ లో తెలుగు అండ్ తెనుంగు అనే వర్డ్స్ ని ఆల్రెడీ యూజ్ చేశారు. ఇవి తెలుగు వర్డ్కి ఓల్డర్ ఫార్మ్స్ అనమాట. మోడర్న్ రీసెర్చ్ ప్రకారం తెలుగు అనేది ద్రవిడియన్ రూట్స్ ఉన్న వర్డ్. మేబీ 10 కి మీనింగ్ సౌత్ అని లేదా 10 కి మీనింగ్ బ్రైట్ అని అర్థం రావచ్చు. దీని మీనింగ్ ఏంటంటే మన స్టేట్స్ పుట్టక ముందే ఈ తెలుగు అనే వర్డ్ పుట్టింది. ఇది ఏ ఒక్క రీజన్ కో లేదా పొలిటికల్ ఐడెంటిటీకో చెందింది కాదు. సో ఈ స్టేట్ కి తెలుగు ఎక్కువ సొంతం అని చెప్పటం ఒక బేస్లెస్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ఇడుపు కాగితం అనే ఒక తెలంగాణ వర్డ్ ని చూసి మాక్ చేస్తూ మాకు సబ్ టైటిల్స్ కావాలి అని నవ్వుకుంటున్న కొంతమంది ఆంధ్ర వాళ్ళకి నాదొక స్ట్రైట్ క్వశ్చన్. గుండె మీద చేసుకుని నిజం చెప్పండి, ఎప్పుడైనా రాయలసీమ యాసలో వచ్చిన ఫ్యాక్షన్ మూవీస్ చూసి మాకు సబ్ టైటిల్స్ కావాలి అని అడిగారా? ఉత్తరాంధ్ర ట్రైబల్ బెల్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మూవీస్ లోని డిఫరెంట్ యాసను చూసి ఇది అసలైన తెలుగు కాదు అని ఎప్పుడైనా గొడవ చేశారా? లేదు కదా. అగైన్ అసలైన అనే వర్డ్ కూడా ఉర్దూ వర్డే. ఆంధ్రాలో ఉన్న కొంతమంది రెస్పాన్స్ అనేది చాలా హిపోక్రిటికల్ గా ఉంది. మన ఓన్ మూవీస్ లో రాయలసీమ రగ్గిడి డైలెక్ట్ ని, కోస్తా లోకల్ వర్డ్స్ ని ఓన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇడుపు కాగితం మీద జరిగిన ఆ మాకరీ వెనక ఉంది లాంగ్వేజ్ మీద అభిమానం మాత్రం అస్సలు కాదు. ఇంకా రెండో సైడ్ చూస్తే తెలంగాణ వాయిసెస్ కి మెయిన్ గా కవిత గారికి స్పెసిఫిక్ గా ఒక మాట చెప్పాలి. తెలంగాణ లాంగ్వేజ్ డిగ్నిటీని కాపాడుకోవటం అనేది కన్ఫామ్ గా కరెక్ట్, 100% అవసరం కూడా ఉంది. కానీ ఒక కల్చరల్ డిబేట్ లోకి ఎక్కడో ఉన్న ఒక పొలిటీషియన్ పర్సనల్ లైఫ్ ని లాగటం కరెక్ట్ కాదు. అది కల్చర్ ని కాపాడుకోవటం అవ్వదు, అది పాలిటిక్స్ కోసం కల్చర్ ని వాడుకోవటం అవుతుంది. దీనివల్ల తెలంగాణ డైలెక్ట్ కి దక్కాల్సిన రెస్పెక్ట్ ఈ పొలిటికల్ గొడవల కింద పడి కనిపించకుండా పోతుంది. 2008లో ఇండియన్ గవర్నమెంట్ మన తెలుగు లాంగ్వేజ్ కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అంటే ప్రాచీన భాష స్టేటస్ ఇచ్చింది. ఆ స్టేటస్ ఎందుకు ఇచ్చారో తెలుసా? ఏదో ఒక ఏరియాలో ఉన్న తెలుగు ట్రెడిషన్ ని చూసి కాదు. అందులో ఆంధ్ర లిటరరీ ట్రెడిషన్స్ ఉన్నాయి, తెలంగాణ ఓరల్ ట్రెడిషన్స్ ఉన్నాయి, రాయలసీమ ఫోక్ పోయట్రీ ఉంది. ఇవన్నీ కలిపి చూస్తేనే అది తెలుగు లాంగ్వేజ్ అయింది. సో హిస్టరీ చూస్తే తెలుగు అనేది ఒక ఏరియాకే సొంతం అనే ఆర్గ్యుమెంట్స్ కి ఎక్కడ ఎవిడెన్స్ లేవు. మనం ఒకసారి దీన్ని జూమ్ అవుట్ చేసి చూద్దాం. ఎందుకంటే ఒక మూవీ టైటిల్ చుట్టూ జరుగుతున్న ఈ గొడవ ప్రెసెంట్ చాలా వర్స్ట్ టైంలో జరుగుతుంది. ఒక కల్చరల్ కమ్యూనిటీగా తెలుగు వాళ్ళం అందరం యూనిటీగా ఉండి ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఇండియా సినిమా ఇండస్ట్రీలో మన టాలీవుడ్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ని ఫేస్ చేస్తుంది. తమిళ మూవీస్ లైక్ పొన్నియిన్ సెల్వం, విక్రమ్ లాంటి మూవీస్ తో గ్లోబల్ లెవెల్ కి వెళ్తుంది. కన్నడ ఇండస్ట్రీ కేజీఎఫ్, కాంతారా లాంటి మూవీస్ తో సినిమా వాళ్ళని షాక్ అయ్యేలా చేస్తుంది. మలయాళం సినిమాని ఇండియా ఫిల్మ్ మేకింగ్ కి ఒక క్రౌన్ లా చూస్తున్నారు. మనకు కూడా గ్లోబల్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కానీ మన ఇండస్ట్రీలో ఉన్న ఆంధ్ర తెలంగాణ గ్రూపులు ఇలా ఒకరినొకరు తిట్టుకుంటూ కూర్చుంటే మనం ఎప్పటికీ ఫుల్ పొటెన్షియల్ ని అందుకోలేం. ఇడుపు కాగితం లాంటి మూవీస్ పక్కా అథెంటిక్ గా ఉండే తెలంగాణ స్టోరీస్ ని ఆ ఎమోషనల్ డెప్త్ తో చెప్తే కన్నడ ఇండస్ట్రీకి కాంతారా ఎలాంటి క్రేజ్ తెచ్చిందో మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఇలాంటి మూవీస్ వల్ల నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి మూవీస్ ని చూసి మన తెలుగు వాళ్ళం అందరూ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి తప్ప ఆ టైటిల్ ఏంటి, ఆ యాస ఏంటి అని కొట్టుకోవడం అనేది ఫూలిష్నెస్. జనవరి 2026లో గుంటూరులో జరిగిన వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఒక మాట చెప్పారు. ఏ లాంగ్వేజ్ ఎక్కువ కాదు, ఏ లాంగ్వేజ్ తక్కువ కాదు, వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. రెండు తెలుగు స్టేట్స్ మధ్య ఎలాంటి ఎనిమిటీ లేదు, యూనిటీ మాత్రమే ఉంది అని చెప్పారు. మన తెలుగు లాంగ్వేజ్ లో తెలంగాణ, రాయలసీమ, కోనసీమ, ఉత్తరాంధ్ర ఇలా చాలా యాసలు ఉన్నాయి. అవన్నీ వేటికవి డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. మన చేతులతో మనమే మన చెట్టు కొమ్మల్ని నరుక్కుంటున్నాం అని నరేష్ గారు చెప్పారు. నిజంగా ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఎప్పుడైనా సరే ఎక్కువ కొమ్మలు ఉన్న చెట్టే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆంధ్ర తెలుగు ఫ్లరిష్ అయినా, తెలంగాణ తెలుగు ఫ్లరిష్ అయినా ఫైనల్ గా గెలిచేది తెలుగు లాంగ్వేజ్. ప్రతి డైలెక్ట్ బ్రతికుంటేనే ఈ 3000 సంవత్సరాల స్ట్రాంగ్ ఏన్షియంట్ ద్రవిడియన్ లాంగ్వేజ్ చనిపోకుండా బ్రతికుంటుంది. దాన్ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరిపైన ఉంది. ఈ వీడియో మిమ్మల్ని ఆలోచింపజేసేలా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అండ్ ఇలా గొడవ పడుతున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ లో నాకు ఖచ్చితంగా చెప్పండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.